ఓకే సార్. పరుగులు పెట్టడానికి రాష్ట్రంలో ఆర్థిక విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం కల్పించే కార్యక్రమాన్ని ద్వారా తెలియజేస్తూ ఆయన చేపట్టే కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ సహకరించడానికి ప్రయత్నం చేయమని తెలియజేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం అనేది ఒక ప్రత్యేకత ఉందనటానికి ఇదే మనకు ఒక చిన్న ఉదాహరణ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు పెరిగితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఒక ఉద్దేశంతో P4 అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఆర్థిక నిరక్షరాస్యత ఏది కూడా అక్కడ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. సో ఈ P4 కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు 2024లో మొదలు పెట్టాలనుకుంటే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడో మొదలుపెట్టారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా కానీ జీవన ప్రమాణాలు మెరుగుపడి వాళ్ళు ఏ చిన్న పని చేసుకోవాలన్నా కానీ వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం అనేది మా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. తూర్పు నియోజకవర్గం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉండి మిగతా వాళ్ళందరూ కూడా ఒక రోల్ మోడల్గా ఉండి తూర్పు నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని తూర్పు నియోజకవర్గం జరుగుతున్నటువంటి అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని అందరూ కూడా రోల్ మోడల్గా తీసుకుని ఈరోజు ఫాలో అవుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇదొక్కటే చెప్తా ఉన్నాం వైసీపీ నాయకులకి. మేమేం చేశామనేది మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. మీరు అవాకులు చవాకులు మానండి. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అట్లాగే ఈ P4 కార్యక్రమాన్ని కూడా ఒక ప్రెస్టేజ్గా తీసుకొని ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడే దిశగా మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడతాం. అలాగే తూర్పు నియోజకవర్గం పరిధిలోని 19వ డివిజన్కి సంబంధించిన పేరుపోగు రవి అనే ఒక వ్యక్తికి సో ఆర్థిక సహాయం చేయాలి అని చెప్పేసి డివిజన్ నుంచి మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం, అతనికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కి 2-3 సార్లు వెళ్ళినా కానీ నిజంగా అతనికి డిసేబిలిటీ ఉన్నా కానీ సో అతనికి అంటే ఫిజికల్గా డిసేబిలిటీ మనకి కనపడుతున్నా కానీ అక్కడ ప్రాక్టికల్గా అతనికి డిసేబిలిటీ అనేది డిక్టేట్ చేయలేకపోయింది. కాబట్టి అతనికి ఏదో రకంగా ఆదుకోవాలని చెప్పేసి మేము శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారిని మేము అభ్యర్థించడం, హుటాహుటిన వెంటనే అతనికి ఏదో రకంగా కుటుంబాన్ని మనం ఆదుకోవాలి, P4లో భాగంగా అతన్ని తీసుకొని ఖచ్చితంగా అతనికి ఆర్థిక సాయం చేద్దామని చెప్పి ఈరోజు ముందుకు వచ్చేసి ఆటోకి ఈరోజు డౌన్ పేమెంట్ పే చేసి ఆ కుటుంబానికి ఈరోజు మేము ఆటో అందించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజలకు చేకూర్చే విధంగా మేమందరం కూడా ప్రయాణం చేస్తామని, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలందరి యొక్క జీవన ప్రమాణం మెరుగు